మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్న కొన్ని ఆలోచనలు, కొన్ని పనులు, కొన్ని అలవాట్లు ఎంతమంది చెప్పినా మారవు. ఎందుకని అంటే చిన్నప్పుడు 12 ఇయర్స్ లోపు మన సబ్ కాన్షియస్ మైండ్ లో కొన్ని ఏవైతే నమ్మకాలు కానీ కొన్ని అలవాట్లు కానీ మనకి అలవాటు అయిపోయి ఉంటాయో వాటిని మన మైండ్ నుంచి తీసేయడం చాలా కష్టం అయిపోతుంది. సో అలా కొన్ని అలవాట్లు చిన్నప్పుడే కాకపోయినా ఇప్పుడు పరిస్థితులను బట్టి మీకున్న సమయాన్ని బట్టి మీకు ఏవైనా కొన్ని అలవాట్లు అయ్యి ఉంటే వాటిని మీరు తీసేయడానికి మీ సబ్ కాన్షియస్ మైండ్ ని మీరు చాలా ప్రెజర్ చేసినా అది చాలా స్ట్రగుల్ చేస్తూ ఉంటుంది, మిమ్మల్ని ఇంకా ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇందులో ఎగ్జాంపుల్ గా ఫుడ్ హ్యాబిట్స్. మీరు ఫుడ్ హ్యాబిట్స్ లైక్ షుగర్ ఉంది అనుకోండి, స్వీట్స్ తినకూడదు అని మీరు ఎక్కువగా రిపీటెడ్ గా ఇస్తూ ఉన్నప్పుడు స్వీట్స్ మీదకి ఫోకస్ వెళ్ళేలాగా మీ మైండ్ చేస్తూ ఉంటుంది. ఇటువంటి కొన్ని హ్యాబిట్స్ ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో చాలా ఎక్కువగా చిన్న హ్యాబిట్సే కానీ వాటిని మార్చుకోలేక చాలా సఫర్ అవుతున్న వాళ్ళు, చాలా టైం వేస్ట్ చేసుకుంటున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అయితే ఈ అలవాట్లని గనక మీరు సబ్ కాన్షియస్ మైండ్ లో పోగొట్టుకోకుండా వాటిని రీప్లేస్ చేయగలిగితే మీకు ఏ ఎనర్జీ అయితే నెగిటివ్ గా పనిచేస్తుందో మీకు అవసరం లేని అలవాట్లకి అదే ఎనర్జీ ఒక్కసారిగా షిఫ్ట్ అవుతుంది పాజిటివ్ గా. అందుకని సబ్ కాన్షియస్ మైండ్ లో మనం ఎప్పుడు కొన్ని అలవాట్లని తీసేయడానికి ట్రై చేయకూడదు, రీప్లేస్ చేయడానికి ట్రై చేయాలి. అలా మీరు రీప్లేస్ చేసుకోగలిగే ఒక 3 అలవాట్లని ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నాను. ఏవి వద్దు, ఏవి మీరు రీప్లేస్ చేయాలి అనేది చెప్తున్నాను. ఎవరైతే పేరెంట్స్ చూస్తున్నారో వాళ్ళ పిల్లలకి ఈ అలవాట్లను అలవాటు చేయండి, రీప్లేస్ చేయించండి. ఎవరైతే నేను ఇక్కడ చెప్పే అలవాట్లు కలిగి ఉన్నారో వాళ్ళకి రీప్లేస్మెంట్ ఎనర్జీస్ గురించి మీరు చెప్పి వీడియో చూసి లేదా ఈ వీడియోని వాళ్ళకి ఫార్వర్డ్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయండి. ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ లో ఎక్కువ మంది ఫేస్ చేస్తున్న హ్యాబిట్స్ ఇవి మీరు రీప్లేస్ చేయించగలిగితే ఎంతో ప్రొడక్టివ్ గా వాళ్ళు మారుతారు, వాళ్ళ లైఫ్ లో ఎన్నో సక్సెస్ తీసుకోగలుగుతారు. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. కొన్నిసార్లు మన సబ్ కాన్షియస్ మైండ్ లైక్ చిన్నపిల్లలాగా మనం చిల్డ్రన్స్ ని చూస్తే ఎలా అయితే వాళ్ళు కొన్ని విషయాల్లో మారం చేస్తూ ఉంటారో సేమ్ మన మైండ్ కూడా అంతే. మనం ఏది వద్దు అని రిపీటెడ్ గా ఏదైతే కంట్రోల్ చేయడానికి చూస్తామో దాన్ని ఇంకా ఎక్కువ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. చాలా మంది ఇప్పుడు ప్రస్తుతం ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇదొకటి. ఫోన్ ని తీసుకుని రిపీటెడ్ గా స్క్రోల్ చేయడం, షార్ట్స్ ని కావచ్చు, ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, యూట్యూబ్ లో కావచ్చు. ఒక ఫోన్ చేతిలో పట్టుకున్నారు ఒక వ్యక్తి అంటే 2 గంటలు 3 గంటలు, కొంతమంది అయితే 4-5 గంటలు కూడా తెలియకుండానే స్క్రోల్ చేయడం ఒక అలవాటుగా మార్చేసుకున్నారు. సో ఎంత గొప్ప వాళ్ళైనా, ఎంత పెద్ద గోల్స్ ఉన్న వాళ్ళైనా, ఎంత పాజిటివ్ లైఫ్ మీద ఫోకస్ చేస్తున్న వాళ్ళైనా వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోగలిగే క్యాపబిలిటీస్ ఉన్న వాళ్ళు కూడా ఫోన్ చేతికి వచ్చేసరికి స్క్రోల్ చేయకుండా ఉండలేకపోతున్నామని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అంటే దీని అర్థం అది ఎంత తీవ్రమైన ప్రభావాన్ని మన సబ్ కాన్షియస్ మైండ్ మీద చూపిస్తుంది. ఈ అలవాటుని, ఈ ఎనర్జీని, సేమ్ ఇదే ఎనర్జీని మీకు పాజిటివ్ షిఫ్ట్ చేయాలి అనుకుంటే దీన్ని రీప్లేస్ మీరు చేయాల్సింది ఈ హ్యాబిట్ తోటి, అదే రీడింగ్. ఒకసారి రీడింగ్ అలవాటు అయింది అంటే అది కూడా ఒక వ్యసనం లాగా మారుతుంది, ఒక మంచి హ్యాబిట్ లాగా మారుతుంది. అంటే దానికి మీరు ఎడిక్ట్ అయిపోతారు, కానీ ఆ రీడింగ్ లో మీకు తెలియకుండా చాలా నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. మీ సక్సెస్ కి చాలా యూజ్ అవుతుంది, మీ మైండ్ చేంజ్ కి చాలా యూజ్ అవుతుంది. మీకు ఏది నీడ్ ఉంటే దానికి తగ్గ అవసరమైన బుక్స్ ని మీరు తీసుకుని మీరు ఎక్కువగా చదవడం అలవాటు చేసుకుంటే మీరు ఈ ఎనర్జీని రీప్లేస్ చేయడానికి ట్రై చేస్తే కనీసం రోజుకు ఒక 15 మినిట్స్ అయినా లేదా ఒక 15 పేజీలైనా చదవడానికి ప్రయత్నిస్తే ఒక బుక్ సెలెక్ట్ చేసుకుని అది మీకు మంచి రిజల్ట్ ని ఇస్తుంది. ఎటువంటి బుక్స్ చదివితే మీకు బాగుంటుంది అని మీరు ఒకవేళ అనుకుంటే నేను దీంట్లో మీకు హెల్ప్ చేయగలుగుతాను. మన అవర్ డ్రీమ్ 8888 వాట్సాప్ ఛానల్ ఒకటి ఉంది. ఆ ఛానల్లో బుక్స్ నేమ్స్ నేను సెండ్ చేస్తాను. కింద మేము అది లింక్ ఇచ్చాము. ఆ లింక్ ని క్లిక్ చేసి ఆ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఏ బుక్స్ మీరు చదివితే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది అనేది ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అలాగే మీ సబ్ కాన్షియస్ మైండ్ లో ఎనర్జీస్ ని నెగిటివ్ ని పాజిటివ్ గా షిఫ్ట్ చేసుకోవడానికి ఒక చిన్న అలవాటు, సెకండ్ హ్యాబిట్, ఎక్కువగా వరీ అవడం, ఓవర్ థింక్ చేయడం, బాగా వరీ అవడము, భవిష్యత్తు గురించి బాధపడము, భవిష్యత్తు గురించి బెంగపడము, ఇలాంటివి ఎక్కువగా మీరు రిపీటెడ్ గా చేస్తూ అదే పనిగా ఆలోచిస్తూ ఒక దగ్గర కూర్చుని ఫిజికల్ గా డల్ అయిపోతున్నారు అంటే వెంటనే మీరు రీప్లేస్ చేయాల్సింది. దాన్ని ఆపడానికి ట్రై చేయొద్దు, సబ్ కాన్షియస్ మైండ్ ని ప్రెజర్ చేయొద్దు, మీ మైండ్ ని మీరు డిస్టర్బ్ చేయొద్దు. సింపుల్ గా ఒకటే చేయండి, గ్రాటిట్యూడ్
గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. ఒక బుక్ పెన్ తీసుకుని మీ లైఫ్లో ఎటువంటి విషయాలకి కృతజ్ఞత చెప్పాలనుకుంటున్నారు, మీ లైఫ్లో ఏమేమి ఉన్నాయి, రిలేషన్స్, వెల్త్, కెరీర్, బిజినెస్, అలాగే మీ చదువులు, మీరు పుట్టినప్పటి నుంచి మీకు కలిగి ఉన్న ప్రతి దాని మీద కృతజ్ఞత భావంతో ఒక 30 విషయాల్ని లిస్ట్ అవుట్ చేయండి. సో మీరు అలా లిస్ట్ అవుట్ చేయగానే మీ సబ్ కాన్షియస్ మైండ్లో ఈ ఎనర్జీ ప్లేస్లో పాజిటివ్ ఎనర్జీ రీప్లేస్ అవుతుంది. ఒక్కసారి పాజిటివ్ ఎనర్జీ రీప్లేస్ అయిందంటే ఇంకా నేను చెప్పక్కర్లేదు అది సక్సెస్కి మీ ఫ్రీక్వెన్సీస్ని ఎంత చేంజ్ చేస్తుంది అనేది. కాకపోతే ఏదో చేస్తున్నాం అన్నట్టు కాకుండా మనస్ఫూర్తిగా చేయాలి మీరు ఈ గ్రాటిట్యూడ్ని రీప్లేస్. అప్పుడే మీ వర్రీ, టెన్షన్స్, స్ట్రెస్, ఈ ఎనర్జీ అంతా కూడా మీకు పాజిటివ్ ఎనర్జీగా షిఫ్ట్ అవుతుంది మీ సబ్ కాన్షియస్ మైండ్లో. అండ్ మూడవది, ఇది చాలా ఈజీగా రీప్లేస్ చేయొచ్చు అని అనుకుంటారు కానీ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అయినా సరే ఇది రీప్లేస్ చేయడం వల్ల మీకు మంచి రిజల్ట్ వస్తుంది. అదే ఎవరినైనా మీరు బ్లేమ్ చేస్తూ ఎక్కువగా నీ వల్లే నా సక్సెస్ ఆగిపోయింది, నీ వల్లే నాకు డబ్బులు రావట్లేదు, నువ్వు ఎదురొచ్చావు కాబట్టి నాకు బాగాలేదు, నీ మొహం చూశాను కాబట్టి నాకు నచ్చట్లేదు అని ఇలాంటి మాటలు అంటూ, లేదా నీ వల్లే, నీ గురించి ఆలోచించే నేను సక్సెస్ మీద ఫోకస్ చేయలేకపోతున్నాను అని ఇలాంటి మాటలు తల్లిదండ్రులతో కానీ, వైఫ్తో కానీ, హస్బెండ్తో కానీ, పిల్లలతో కానీ ఇలాంటి మాటలు అంటూ ఎవరి వల్ల మీ సక్సెస్ ఆగిపోయింది అని బ్లేమింగ్ చేసే ఎనర్జీని, ఆ హ్యాబిట్ని మానేసి నేను రెస్పాన్సిబుల్, నా లైఫ్ నేను ఏడుస్తున్నానా నేనే రెస్పాన్సిబుల్, నేను నవ్వుతున్నానా నేనే రెస్పాన్సిబుల్, నేను కూర్చున్నాను, పరిగెడుతున్నాను, నుంచున్నాను, ఇలా ఏది చేస్తున్నా ఖచ్చితంగా అది నాదే రెస్పాన్సిబిలిటీ. అబండెన్స్ని మీరు అట్రాక్ట్ చేయలేకపోతే దానికి కారణం మీ పిల్లలో, మీ భార్యో, లేకపోతే మీ తల్లిదండ్రులో, లేదా మీ కుటుంబంలో వ్యక్తిలో, మీ భర్తో కాదు, మీ ఎనర్జీ. సో ఎప్పుడైతే మీరు ఆ ఎనర్జీని రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటారో, ఇది నా రెస్పాన్సిబిలిటీ, నేను ఇక్కడ ఫెయిల్ అవుతున్నాను అంటే ఇక్కడ నేను ఏదో చేయాల్సింది ఉంది అని మీరు ఓన్ ఎనర్జీకి ఎప్పుడైతే అనాలిసిస్ స్టార్ట్ చేస్తారో అప్పుడు ఆ హ్యాబిట్ అనేది మీకు కంప్లీట్గా బ్లేమ్ చేసే అలవాటు కాస్త గుడ్ ఎనర్జీగా కన్వర్ట్ అయిపోయి రెస్పాన్సిబిలిటీ తీసుకోగానే మీ సబ్ కాన్షియస్ మైండ్ ఆ ఎనర్జీ మొత్తాన్ని పాజిటివ్ ఎనర్జీగా షిఫ్ట్ చేసేస్తుంది. సో ఈ 3 విషయాల్లో మీ మైండ్లో పూర్తిగా మీరు రీప్లేస్ చేయడానికి ట్రై చేశారు అంటే, ఒకటి స్క్రోల్ చేస్తూ మీ చేతుల్ని అలా ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటే దాన్ని మీరు పాజిటివ్గా కన్వర్ట్ చేసుకుంటూ మీరు ఎక్కువగా బుక్స్ చదవడము, ఏదైనా కోర్స్ కంప్లీట్ చేయడము, లేదా మీరు ఏదైనా కొత్త విషయాలు లెర్న్ చేయడము చేయండి. లేదు సెకండ్ది, మీరు ఎక్కువగా వరీ అవుతున్నారు, ఎక్కువగా ఓవర్ థింక్ చేస్తున్నారు అంటే వెంటనే దాన్ని మీరు ఈ విధంగా రీప్లేస్ చేసుకోండి. గ్రాటిట్యూడ్ ఫోకస్ చేస్తూ ప్రస్తుతం ఉన్న వాటికి, గతంలో వాటికి లిస్ట్ అవుట్ చేసుకోండి. మీకు ఎన్ని కృతజ్ఞత చెప్పే విషయాలు ఉంటే అన్ని. తర్వాత ఇది మీకు చాలా ఇంపార్టెంట్ కానీ కొంచెం టైం పడుతుంది, అయినా సరే మీరు ప్రయత్నించండి. బ్లేమ్ చేసే అలవాటు ఉంటే ఆ అలవాటుని మీరు వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పాజిటివ్ ఎనర్జీగా మార్చుకోవాలి, రీప్లేస్ చేసుకోవాలి. మీ సబ్ కాన్షియస్ మైండ్లో కంప్లీట్గా పాజిటివ్ ఎనర్జీ పనిచేయాలి అంటే మీ రెస్పాన్సిబిలిటీని మీరు తీసుకోవాలి. అది ఏదైనా, మీ సక్సెస్ అయినా, మీ అబండెన్స్ ఎనర్జీ అయినా, మీ ఫెయిల్యూర్ అయినా, ఏదైనా ఎస్ ఐఎమ్ మీ రెస్పాన్సిబుల్ అని మీరు అనుకున్న రోజు, దాన్ని మీరు ఒక అలవాటుగా మార్చుకున్న రోజు మీ సక్సెస్ని ఇంకా ఎవరు ఆపలేరు. అట్ ద సేమ్ టైం మీకు ఫ్యామిలీ కూడా ఎప్పుడు సపోర్ట్గా ఉంటుంది. కాబట్టి 3 విషయాల్ని మీరు కంట్రోల్ చేయడానికి ప్రయత్నించకుండా రీప్లేస్ చేయడానికి ట్రై చేయండి. కంట్రోల్ చేయాలని ట్రై చేస్తే అలసిపోవచ్చు లేదా ఫెయిల్ అవ్వచ్చు. రీప్లేస్ చేయడానికి ట్రై చేస్తే కొన్ని రోజులు టైం పట్టొచ్చు కానీ ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ కాస్త పాజిటివ్ ఎనర్జీగా షిఫ్ట్ అవ్వి మీ లైఫ్లో సక్సెస్లో ఈ చిన్న చిన్న చేంజెస్ పెద్ద కారణాలుగా మారుతాయి. సో ఒకసారి ప్రయత్నించి చూడండి. మీకు ఉపయోగపడే మరిన్ని వీడియోస్ కోసం మన అవర్ డ్రీమ్ WWA ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. కమింగ్ డేస్లో December 12th నుంచి మ్యాజికల్ ప్రాక్టీస్ ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ అవుతుంది. చాలా బాగుంటుంది క్లాసు. తెల్లవారుజామున 4:30 to 5:30 టైంలో ఎంతో మంది సక్సెస్ అయ్యి ఎన్నో మిరాకిల్స్ క్రియేట్ చేసే క్లాస్ ఇది. సో మిస్ అవ్వకుండా 28 days క్లాస్ మీరు కూడా అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి రిజిస్టర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.